మీ జీవితంలో మీరు అష్ట కష్టాలు పడుతున్నారు. అష్ట దరిద్రాలు మిమ్మల్ని చుట్టుకొని మిమ్మల్ని వదలడం లేదు. అయితే నేను చూపించబోతున్న బైబిల్ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయాన్ని గనక మీరు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే, లేకపోతే రాత్రి పనుకునే ముందు, లేకపోతే ప్రార్థనలో ఈ వాక్యాలు గనక మీరు చదివినట్లయితే, ఈ అధ్యాయాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే తప్పకుండా ఈ అష్ట కష్టాల్లో నుండి, అష్ట దరిద్రాల్లో నుండి మీరు బయటపడతారు. అయితే ఈ అష్ట దరిద్రాలు, ఈ అష్ట కష్టాలు, మీరు పడే కష్టాలేంటి, అష్ట దరిద్రాలు ఏంటి అనేది నేను మీకు వివరించి తదుపరి నేను మీకు ఆ దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక అధ్యాయాన్ని పరిచయం చేస్తాను. చాలామందికి ఇది నోటెడ్ అయి ఉండవచ్చు, కానీ ఈ యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యమే ఖడ్గమై ఉన్నది. సో వాక్యం యొక్క ఖడ్గం చేత మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని దేవుని వాగ్దానపు తాళపు చెవులను పట్టుకొని దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు మీరు పడుతున్న అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు అనేవి మీ జీవితంలో నుండి పోతాయి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి ఇవ్వండి. అలాగనే కామెంట్ చేయండి, ఏ అపాయము నాకు రాదు అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. దయచేసి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఈ పనులు చేయండి. అయితే మీరు పడుతున్న అష్ట దరిద్రాలు, మీ ఇంట్లో ఏలుబడి చేస్తున్న అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు ఏంటనేది నేను మీకు ముందుగా వివరిస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగనే దయచేసి తప్పకుండా లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మీ ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు ఖచ్చితంగా పోతాయి. అష్ట కష్టాలు పడుతున్నవన్నీ నీ జీవితంలో తొలగిపోతాయి. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల జరిగించబోతున్నాను. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఈ కొంత సమయం దేవునికి కేటాయించు, నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. మనం చూసినట్లయితే అష్ట దరిద్రాలు అంటే ఏమిటి అంటే 8 దరిద్రాలు. మొట్టమొదటిది ఏంటంటే ద్రవ్య దరిద్రం, అనగా ఆర్థిక 8 రకాల దరిద్రాలు, అష్ట దరిద్రాలు నీ జీవితంలో ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ద్రవ్య దరిద్రం, అనగా ఆర్థిక పేదరికం. జీవనానికి అవసరమైన కనీస ధనం లేదా డబ్బు లేకపోవడం. సో మొట్టమొదటిగా జీవనానికి అవసరమైన కనీస ధనం అనేది నీ దగ్గర లేదు, మొట్టమొదటిగా. రెండవది ఆరోగ్య దరిద్రం, అనగా శారీరక అనారోగ్యం. నిరంతరం రోగాల బారిన పడుతూ అనారోగ్యం పడుతూ ఆరోగ్య భాగ్యం లేకపోవడం, ఇది రెండవది. మూడవది జ్ఞాన దరిద్రం, అనగా అజ్ఞానం, మంచి బుద్ధి, చదువు లేదా వివేకం లేకపోవడం. ఇది కూడా ఒక రకమైన దారిద్రమే. అలాగనే యశో దరిద్రం అంటే కీర్తి లేకపోవడం, సమాజంలో మంచి పేరు, గౌరవం లేదా గుర్తింపు దక్కకపోవడం. ఐదవది భాగ్య దరిద్రం అంటే అదృష్టం లేకపోవడం, ఎంత కష్టపడినా ఏ పనిలోనూ అదృష్టం కలిసి రాకపోవడం. ఆరవది ధైర్య దరిద్రం, భయం, ధైర్యహీనత, జీవితంలో సమస్యలను ఎదుర్కొనే మానసిక బలం లేదా ధైర్యం లేకపోవడం. ఏడవది సంతాన దరిద్రం, అనగా సంతానం లేకపోవడం, అంటే వంశాన్ని నిలవబెట్టే పిల్లలు లేదా మంచి సంతానం కలగకపోవడం. ఎనిమిదవది ముక్తి దరిద్రం, అనగా భగవత్ భక్తి, మానసిక ప్రశాంతత లేదా మోక్ష మార్గంపై శ్రద్ధ లేకపోవడం. ఈ అష్టదరిద్రాలు తొలగిపోవడానికి నిత్యం భగవద్ ఆరాధన చేయడం, సూర్యోదయం ముందు లేచి ప్రార్థించడం చాలా మంచిది. ఇప్పుడు మనము అష్టదరిద్రాల గురించి తెలుసుకున్నాం. ఇందులో మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరొక విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను, చూడండి. అష్టదరిద్రాలు విన్నారు, ఇప్పుడు అష్ట కష్టాలు అనేవి నేను మీకు తెలియపరుస్తాను, చూడండి. అష్ట కష్టాలు అనే పదం లెక్కలేనన్ని కష్టాలు అనే అర్థంలో వాడుతున్నారు. నిజానికైతే దేశాంతర గమనం, భారీ వియోగం, ఆపత్కాల బంధు దర్శనం, ఉచ్చిష్ట భోజనం, శత్రు స్నేహం, పరన్న ప్రతిక్షణం, అప్రతిష్ట, దారిద్ర్యం అనేవి అష్ట కష్టాలు. కాలక్రమంలో సంఖ్యాపరిమితి లేని కష్టాల గురించి చెప్పేటప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు కూడా ఈ పదాన్ని వాడడం, నేను పరిపూర్తి చేయడానికి అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది అనే ఒక ప్రయోగం. చూడండి, వివిధ అష్ట కష్టాలు. రుణం అంటే అనగా అప్పులు పాలైపోవడం, యాచన, అడుక్కోవలసి రావడం, వార్ధాక్యం, ముసలితనం, జారత్వం, వ్యభిచరించాల్సి రావడం, చౌర్యం, దొంగల పాలబడ్డం, దారిద్ర్యం, రోగం, శేషమును భుజించుట. ఇంకొక విధం దేశాంతర గమనం, భారీ వియోగం, ఆపత్కాల బంధు దర్శనం, ఉచ్చిష్ట భక్షణం, శత్రు స్నేహం, పరన్న ప్రతిక్షణం, భంగం, దారిద్ర్యం, భార్య లేకుండుట, స్వయం కృషి, యాచించుట, అడిగినా లేదనుట, రుణం, దారి నడుచుట. ఇవన్నీ కూడా అష్ట దరిద్రాలు, అష్ట కష్టాలు. సో మీ జీవితంలో వీటన్నిటిని కూడా ప్రతిరోజు కూడా మీరు ఎదుర్కొంటున్నారు. అయితే నేను చూపిస్తున్న ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ యొక్క అధ్యాయము, అనగా కీర్తన గ్రంథము
91వ అధ్యాయంలో కూడా నేను లెక్క పెడితే ఖచ్చితంగా 8 రకాలైన కష్టాలు, 8 రకాలైన ఇబ్బందుల నుండి దేవుడు కాపాడుతానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అందుకనే 8 అనగా అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి, దేవుడు నిన్ను రక్షించడానికి ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ఈ మాటలు, ఈ వాగ్దానాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు మనము లోకానుసారమైనగా అష్ట కష్టాలు, అష్ట దరిద్రాల గురించి తెలుసుకున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాలైన కష్టాలు, నష్టాలు అనేవి ఉన్నాయి. వాటిలో మొదటి ఏంటి అంటే వేటగాని ఉరి, రెండోది నాశనకరమైన తెగులు, మూడోది రాత్రివేళ కలుగు భయము, నాలుగవది పగటివేళ ఎగురు బాణం, ఐదవది చీకట్లో సంచరించు తెగులు, ఆరవది మధ్యాహ్నమందు పాడు చేయు రోగం, ఏడవది 1000 మంది 10,000 మంది వచ్చినప్పుడు కలిగే అపాయము, అలాగే 7వది. 8వది ఏంటి అంటే అపాయం, తెగులు గుడారానికి రావడం, అలాగనే మార్గాలన్నింటిలో కూడా అపాయం కలగడం. సో 8 రకాలైన వాటిలో నుండి దేవుడు ఈ రోజున నిన్ను ఎలా విడిపిస్తాడు, ఎలా రక్షిస్తాడు, ఈ కీర్తన గ్రంథాన్ని ఎప్పుడు చదవాలి, ఎప్పుడెప్పుడు వీటన్నిటిని మీరు ధ్యానం చేయాలి అనేది నేను బైబిల్ గ్రంథంలో నుండి మరి మీకు వివరిస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియో కొంచెం లెంత్గా ఉన్నా మీరు మొదటగా టీవీ ఆన్ చేసి టీవీలో ఈ యొక్క వాక్యాన్ని పెట్టి పెద్ద స్పీకర్ పెట్టి అందరికి వినిపించండి. లేకపోతే మీ చర్చిలో ఈ యొక్క మాటలను అందరికి వినిపించడానికి ఆ చర్చ్ సభలో కూడా మైక్ పెట్టుకొని వీటిని మీరు వినిపించండి, నలుగురికి ఉపయోగపడుతుంది. అలాగనే మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి వినిపించండి. మీరు కూడా రోజుకి 2-3 సార్లు ఈ యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. వీడియోని సేవ్ చేసుకుంటే ప్రతిరోజు మీకు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో అత్యంత వాగ్దానపూరితమైన అధ్యాయము, సో పితరుల కాలంలో నుండి ఎప్పటి నుండో చదవబడుతున్న, అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా చదవబడుతున్న అధ్యాయాల్లో, ఆ వాక్యాల్లో కీర్తన గ్రంథం 91వ అధ్యాయం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. సో కొన్ని విషయాలు కీర్తన గ్రంథం 91వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. బైబిల్లోని కీర్తన గ్రంథం 91వ అధ్యాయం క్రైస్తవులకు అత్యంత ప్రియమైన నిరీక్షణ మరియు ధైర్యాన్ని ఇచ్చే అధ్యాయాల్లో ఒకటి. దీనిని రక్షణ మరియు భద్రతల కీర్తన, సామ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అని పిలుస్తారు. ఈ అధ్యాయం గురించి మరియు దీన్ని ఎప్పుడు చదువుతారో వివరంగా తెలుసుకుందాం. కీర్తన 91వ యొక్క ముఖ్య ఉద్దేశం వివరణ. ఈ అధ్యాయం దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన ఇచ్చే ఆత్మీయ, శారీరక మరియు మానసిక రక్షణ గురించి వివరిస్తుంది. మొట్టమొదటిగా దేవుని ఆశ్రయం, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నేడు విశ్రమించవాడు అనే మాటతో ఇది ప్రారంభమవుతుంది. దేవుని సమీపంలో ఉండే వారికి పూర్తి భద్రత ఉంటుందని ఇది సృష్టం చేస్తుంది. భయాల నుండి విడుదల, రాత్రి వేళ కలిగే భయం, పగటి వేళ ఎగిరే బాణం, చీకట్లో తిరిగే తెగులు, పగటి వేళ పాడు చేసే రోగం నుండి దేవుడు కాపాడుతానని అభయమిస్తుంది. దేవదూతల కాపలా, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీ మార్గంలో నిన్ను కాపాడుతాడని, నీ పాదం రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారని చెబుతుంది. జయం మరియు దీర్ఘాయు, దేవుడు అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను విడిపించేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను వాగ్దానం చేస్తాడు. ఈ అధ్యాయాన్ని ఎప్పుడు చదువుతారు? క్రైస్తవులు తమ జీవితంలోని రకరకాల పరిస్థితుల్లో ఈ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదువుతారు. భయం, ఆందోళన కలిగినప్పుడు, మనుషులకు భయం, పీడకలం లేదా మానసిక అశాంతి కలిగినప్పుడు ధైర్యం కోసం, మనశ్శాంతి కోసం ఈ కీర్తన చదువుతారు. ఆపదలు, రోగాలు మరియు విపత్తుల సమయంలో, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు, తెగుళ్ళు, పాండమిక్ సమయంలో లేదా ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిలో దేవుని స్వస్థత, రక్షణ కోరుతూ దీన్ని చదువుతారు. రాత్రివేళ నిద్రపోయే ముందు చాలామంది ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు తమను తాము, కుటుంబాన్ని దేవుని కాపలా ఉంచడానికి కీర్తన 91 చదవడం అలవాటుగా చేసుకుంటారు. ప్రయాణాల సమయాల్లో, ఏదైనా దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ప్రయాణం క్షేమంగా సాగాలని మరియు దేవదూతల కాపలా ఉండాలని ఈ అధ్యాయాన్ని చదివి ప్రార్థిస్తారు. ఆత్మీయ పోరాటాలు, స్పిరిచువల్ వార్ఫేర్, కీడు శక్తులు, దురాత్మల భయాలు లేదా ఆత్మీయ బలహీనతలు ఎదురైనప్పుడు శోధనలు జయించడానికి దేవుని కేడం, షీల్డ్, రక్షణగా ఉండాలని దీన్ని చదువుతారు. కీర్తన 91 అనేది కేవలం కొన్ని వాక్యాల సమాహారం మాత్రమే కాదు, అది దేవుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచడానికి ఉపయోగపడే ఒక గొప్ప వాగ్దానం. జీవితంలో ఏ క్షణానైనా అభద్రతా భావం కలిగినప్పుడు ఈ అధ్యాయం చదువుకోవడం వల్ల కొన్నంత ధైర్యం కలుగుతుంది. బైబిల్లోని కీర్తన 91 ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనే విషయాలపైన యూదులు మరియు క్రైస్తవుల సాంప్రదాయాల్లో 2 ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరు రాశారు, హూ రోట్ ఇట్. హిబ్రీ బైబిల్ మూల ప్రతులు ఈ అధ్యాయం పైన రచయిత పేరు ప్రత్యక్షంగా ఉన్నది. అయితే మోషే యూదుల సాంప్రదాయం మరియు
మిడ్రేష్ ప్రకారం ఈ కీర్తన మోషే రాశారని నమ్ముతారు. కారణం దీనికి ముందున్న 90వ కీర్తన దైవజనుడు మోషే చేసిన ప్రార్థన అని స్పష్టంగా ఉంటుంది. యూదుల పండితుల ప్రకారం ఒక కీర్తనకు రచయిత పేరు లేకపోతే దానికి ముందు పేరు ఉన్న ప్రవక్త ఇక్కడ మోషే దాన్ని రాసినట్లు భావిస్తారు. దావీదు రాజు, కింగ్ డేవిడ్ ప్రాచీన గ్రీక్ బైబిల్ సాంప్రదాయ ప్రకారం ఈ కీర్తన దావీదు రాజు రాశాడని నమ్ముతారు. ఇందులోని యుద్ధం, కేయడం, బాణములు వంటి పదాలు దావీదు అనుభవాలకు దగ్గరగా ఉంటాయి. ఎప్పుడు రాశారు, ఏ సంవత్సరంలో? రచయితను బట్టి ఇది రాసిన సమయం మారుతుంది. మోషే రాసినట్లయితే క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ 1440-1400 మధ్యకాలంలో, అంటే ఇప్పటికీ దాదాపు 3450 సంవత్సరాల క్రితం అరణ్య ప్రయాణంలో రాసి ఉంటారని భావిస్తారు. యూదుల విశ్వాసం ప్రకారం మోషే గుడారంను టెబర్నకల్ ప్రతిష్ఠించిన రోజున ఈ కీర్తన దేవుని రక్షణ కోసం చదివారని అంటారు. దావీదు రాసినట్లయితే క్రీస్తు పూర్వం 1000 కాలంలో, దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఆయన రాజరికం చేస్తున్న సమయంలో రాసి ఉంటారు. మొత్తంగా బైబిల్ పండితులు ఈ అధ్యాయాన్ని క్రీస్తు పూర్వం 1400 లేదా 1000 సంవత్సరాల మధ్యకాలంలో రూపుదిద్దుకున్న అత్యంత పురాతనమైన శక్తిపేతమైన రక్షణ ప్రార్థనగా పరిగణిస్తారు. ఇప్పుడు మనము కీర్తన గ్రంథం 91వ అధ్యాయాన్ని ఒక్కొక్క వచనాన్ని చదువుతూ మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇటు తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లో చదువుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. చాలా జాగ్రత్తగా చక్కగా ఈ మాటలను మీరు వినండి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శిస్తాడు గాక. ఆమెన్. హల్లెలూయా. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడని విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. He who dwells in the shelter of the Most High will abide in the shadow of the Almighty. I will say to the Lord, my refuge and my fortress, my God in whom I trust. చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అయితే ఈ రోజున నువ్వు దేవుని చాటున నివసించినప్పుడు సర్వశక్తుని యొక్క నీడలో నువ్వు విశ్రమిస్తూ ఉంటావు. దేవుడు నీకు ఆశ్రయము, అలాగా నీ కోట, నువ్వు నమ్ముకునే దేవుడుగా నీవు ఆయన్ని పరిగణించాలి. వేటగాని ఉరిలో నుండి ఆయన్ని విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. For he will deliver you from the snare of the fowler and from the deadly pestilence. చూడండి, వేటగాడి యొక్క ఉరి, ఆయన వేటగాడు అనగా అపవాది అయిన సాతాను ఉరి పెడతాడు ప్రతిరోజు. అయితే ఆ ఉరిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అలాగనే నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ రోజున నాశనకరమైన తెగుల్లో నువ్వు ఉన్నావు, దేవుడు అందులో నుండి నిన్ను రక్షించునుగాక. ఈ రోజున వేటగాని ఉరిలో నువ్వు, నీ కుటుంబం ఉన్నారు, అయితే దేవుడు అందులో నుండి నిన్ను రక్షించునుగాక. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హీ విల్ కవర్ యూ విత్ హీస్ పినియన్స్ అండ్ అండర్ హీస్ వింగ్స్ యూ విల్ ఫైండ్ రెఫ్యూజ్. హీస్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఎ షీల్డ్ అండ్ బక్లర్. చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. అంటే పక్షిరాజు తన బిడ్డలను, కోడి తన బిడ్డలను రెక్కలతో కప్పినట్లుగా ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఏ పక్షి అయినా తన బిడ్డలను రెక్కల క్రింద దాచుకున్నప్పుడు ఆ రెక్కల క్రింద ఉన్న బిడ్డను పట్టుకోవడానికి మీరు కోడి దగ్గరికి వెళ్ళండి. కోడి పిల్ల రెక్కల క్రింద ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవడం మీకు కష్టమవుతుంది. ఎందుకు అనగా అది ఆ కోడి రెక్కల క్రింద భద్రంగా ఉంది తన బిడ్డ. నీవు కూడా దేవుని యొక్క రెక్కల క్రింద భద్రంగా ఉన్నావు కనుక అపవాది అయిన సాతాను నిన్ను నాశనం చేయాలనుకున్న వాడి వల్ల కాదు. ఆయన సత్యము, కేడమును డాలునై ఉన్నది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. చూడండి, ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాలైన భయాలనేవి ఉంటాయో. రాత్రి వేళ కలుగు భయమునకైనను, యు విల్ నాట్ ఫియర్ ద టెర్రర్ ఆఫ్ ద నైట్. సో రాత్రివేళ కలిగే భయము ఉంటుంది. చాలామంది రాత్రివేళ భయం కలుగుతుంది. ఆ రాత్రివేళ కలిగే భయము ఈ రోజు నుండి నీ జీవితంలో ఉండదు. అలాగనే పగటి వేళ ఎగురు బాణమునకైనను మనం చూసుకున్నట్లయితే, నోట్ ద యారో దట్ ఫ్లైస్ బై డే. చూడండి, పగటి వేళ ఎగిరే బాణము, ఒక బాణము అనేది శత్రువు
తన ఎదుట ఉన్న వాడిని సాతాను ఒక బాణం పట్టుకొని నీ మీద గుర్రుపెట్టి ఆ బాణంతో నీ తల పగలగొట్టాలని, నీ గుండెను చీల్చాలని, లేకపోతే నీ కాలు గాయం చేయాలని మనుషులను ఏర్పాటు చేసుకొని మనిషిని బాణంగా నీ మీదకు వాడినప్పుడు వాళ్ళు పగటి వేళ ఎగురు బాణంలాగా నీ మీదకు వచ్చినా వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. అయితే ఎలాంటి బాణము కూడా నిన్ను హాని చేయలేదు. ఎందుకనగా నువ్వు దేవుని రెక్కల క్రింద ఉన్నావు, మహోన్నతుని చాటులో ఉన్నావు, మహోన్నతుని యొక్క రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగింది గనక, ఆయన కోటలో నువ్వు ఉన్నావు, ఆయన నీ కేడముగా ఉన్నాడు, ఆయన షీల్డ్ వెనకాల నువ్వు ఉన్నావు గనక ఎలాంటి అగ్ని బాణమైనా నిన్ను ఏమీ చేయలేదు. ఇంతకాలం ఎన్నో బాణాలతో నువ్వు ఎన్నో బాణాలు నీ గుండెల్లో దిగాయి, నీ యొక్క మనసులో దిగాయి. ఆ బాణాలన్నింటినీ దేవుడు తొలగించి ఇక నుండి ఎలాంటి బాణమైనా నీకు తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందు. ఈ రోజున నువ్వు భయపడుతున్నావు. చూడండి, చీకట్లో సంచరించు తెగులుకైనను, నార్ ద పెస్టిలెన్స్ దట్ స్టాక్స్ ఇన్ ద డార్క్నెస్, నార్ ద డెస్ట్రక్షన్ దట్ వేస్టెస్ టు ఎట్ నూన్ డే. చూడండి, నూనె మధ్యాహ్నమందు పాడు చేసే రోగం, అయ్యో పాడు చేసే రోగం నీ జీవితంలోకి వచ్చి ఉన్నది. అయితే దేవుడు స్వస్థపరచువాడు గనక ఆ పాడు చేసే రోగము నువ్వు భయపడకుండా ఆ రోగం అనేది నీ జీవితంలో నుండి తొలగిపోతుంది. చీకట్లో సంచరించే తెగులు ఏదైతే ఉందో ఆ తెగులు ద్వారా, ఆ ప్లేగు ద్వారా నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు, దేవుడు దాంట్లో నుండి నీకు విడుదల కలుగు చేసి నిన్ను తాకబోతున్నాడు. అలాగనే చూడండి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. 1,000 మే ఫెల్ అట్ యువర్ సైడ్, 10,000 అట్ యువర్ రైట్ హ్యాండ్, బట్ ఇట్ విల్ నాట్ కమ్ నియర్ యూ. చూడండి, 1000 మంది నిన్ను నాశనం చేయాలనుకున్నా, నీ ఎడం వైపు 1000 మంది నిన్ను నాశనం చేయాలని వచ్చిన, నీ కుడి పక్కన 10,000 మంది నిన్ను నాశనం చేయడానికి వచ్చిన అపాయం అనేది రాదు. ఈ 1000 మంది దగ్గర, 10,000 మంది దగ్గర $10,000 ఉండవచ్చు, 20,000 బాణాలు ఉండవచ్చు, వాళ్ళ దగ్గర కొన్ని వేల ఆయుధాలు ఉండి ఉండవచ్చు. నిన్ను నాశనం చేయడానికి వాళ్ళ యుద్ధ ఎన్నో ఆయుధాలు, ఎన్నో పన్నాగాలు, ఎంతో బలం ఉండవచ్చు. అయితే ఎంత బలం ఉన్నా కానీ అపాయం నీ వద్దకు రాదు. ఉదాహరణకి కొన్ని లక్షల కోట్ల అప్పుతో, కొన్ని లక్షల్లో నీకు అప్పు ఉండవచ్చు, లేకపోతే కొన్ని కోట్లలో అప్పు ఉండవచ్చు. దేవుడు చెప్తున్నాడు, అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, యూ విల్ ఓన్లీ లుక్ విత్ యువర్ ఐస్ అండ్ సీ ద రికంపెన్స్ ఆఫ్ ద వికెడ్. ఈ వికెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు చూస్తుండగానే దేవుడు ప్రతిఫలము చేస్తాడు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నువ్వు మహోన్నతులైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. బికాస్ యూ హ్యావ్ మేడ్ ద లార్డ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, ద మోస్ట్ హై హూ ఈజ్ మై రెఫ్యూజ్. చూడండి, మహోన్నతుడిని నీవు నివాస స్థలముగా చేసుకున్నప్పుడు, ఆయన్ని నీవు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, నీకు ఎలాంటి అపాయం అనేది రాదు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నో ఈవిల్ షల్ బి అలౌడ్ to befall you, no plague come near your tent, for he will command his angels concerning you to guard you in all your ways, and their hands they will bear you up lest you strike యువర్ ఫుట్ అగైన్స్ట్ ఏ స్టోన్. చూసినట్లయితే నీ పాదాలకు రాయి కూడా తగలదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు, షిప్లోనో, ఏరోప్లేన్లోనో, కారులోనో, బస్సులోనో, సైకిల్ మీదో, బండిలోనో, లేకపోతే ఆటోలోనో, వాట్ ఎవర్ ఒక వెహికల్లో నువ్వు వెళ్తున్నావు, లేకపోతే నడుచుకుంటూ వెళ్తున్నావు, నీ పాదాలకి కనీసం రాయి కూడా తగలకుండా దేవుని యొక్క దూతలు నువ్వు వెళ్ళే మార్గాలన్నింటిలో నిన్ను కాపాడుతాయి. నువ్వు విజయవాడ గుండా వెళ్తే అక్కడ ఆ మార్గంలో దేవుని దూతలు ఉంటాయి. నేషనల్ హైవే మీద వెళ్తే, బైపాస్ రోడ్డు మీద వెళ్తే, నీళ్ళ మీద ఉంటే, గాల్లో వెళ్తుంటే అక్కడ నీ మార్గాలన్నింటిలో నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలకి, ఏంజల్స్కి ఆయన ఆజ్ఞాపించాడు. అనగా బాడీ గార్డ్స్ ఉంటారు నీకు, అనగా బాడీ గార్డ్స్ నిత్యము నువ్వు వెళ్ళే మార్గాలన్నింటిలో ఉంటారనమాట. చూడండి, నువ్వు ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ప్రమాదం జరిగే స్థలము అని ఉంటుంది చూసారా, కొన్ని మలుపుల దగ్గర చాలా యాక్సిడెంట్ జరిగి చాలామంది చచ్చిపోయినప్పుడు ఆ ఏరియాలో ప్రమాదాలు జరిగే స్థలం అని బోర్డు పెడతారు. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ మార్గాలన్నింటిలో, అలా ప్రమాదం జరిగే స్థలాలన్నింటిలో కూడా నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కనీసం నీ రాయి పాదములకు తగలకుండా, ప్రాణం పోవడం కాదు కదా, కనీసం నీ గోరు రాయికి తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. కాబట్టి నీ ప్రయాణాలన్నీ కూడా సేఫ్గా ఉంటాయి, భయపడకు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కిదెవు,
కొదమ సింహములను భుజంగములను అణగదొరుకెదవు. అలాగనే చూసినట్లయితే యు విల్ ట్రీడ్ ఇన్ ఆన్ ద లైన్ అండ్ ద యాడర్, ద యంగ్ లైన్ అండ్ ద సర్పెంట్ యు విల్ ట్రాంపుల్ అండర్ ఫుట్. చూసినట్లయితే నువ్వు సింహాలను నాగుపాములను త్రొక్కుతావు, కొదమ సింహాలను భుజంగములను అణగద్రొక్కుతావు. సింహము, నాగుపాములు, కొదమ సింహము, భుజంగములు అనగా ఇవన్నీ కూడా అపవాది శక్తులు, చీకటి శక్తులు, దయ్యపు శక్తులు. వాటన్నిటిని కూడా నువ్వు అణగద్రొక్కుతావు. సంసోను సింహాన్ని చీల్చినట్లుగా, పౌలు నాగుపాముని చంపినట్లుగా, కొదమ సింహముతో పోరాడి దావీదు గెలిచినట్లుగా, భుజంగములతో పోరాడి మరి దావీదు భుజంగములను అణగద్రొక్కినట్లుగా నీవు కూడా అనేకమైన కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు, సాతాను శక్తులను త్రొక్కుతావు. అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించేదను, అతను నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. బికాస్ హీ హోల్డ్స్ ఫాస్ట్ టు మీ ఇన్ లవ్ ఐ విల్ డెలివర్ హిమ్, ఐ విల్ ప్రొటెక్ట్ హిమ్ బికాస్ హీ నోస్ మై నేమ్. దేవుడి పేరు నీకు తెలిస్తే చాలు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. అందుకని యేసు నామాన్ని స్తుతించు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు ఉన్న ప్రతి కష్టాల్లో నుండి నిన్ను తప్పిస్తాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. వెన్ హీ కాల్స్ టు మీ ఐ విల్ ఆన్సర్ హిమ్, ఐ విల్ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్, ఐ విల్ రెస్క్యూ హిమ్ అండ్ హానర్ హిమ్. చూడండి, నీవు దేవుడికి ప్రార్థన చేస్తే, వెన్ హీ కాల్స్ టు మీ, నువ్వు దేవుని పిలిస్తేనంట, ఐ విల్ ఆన్సర్ హిమ్, నేను దేవునికి వెంటనే ఆన్సర్ చేస్తాడు. ఐ విల్ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్, నువ్వు ట్రబుల్లో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఐ విల్ రెస్క్యూ హిమ్, దేవుడు నిన్ను రెస్క్యూ చేసి, వరదల్లో చిక్కున్నప్పుడు రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని కనుక రెస్క్యూ చేసినట్లుగా దేవుడు నువ్వు ఉన్న కష్టాల్లో నిన్ను రెస్క్యూ చేసి నిన్ను దేవుడు ఘనపరచబోతున్నాడు. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. విత్ లాంగ్ లైఫ్ ఐ విల్ సాటిస్ఫై హిమ్ అండ్ షో హిమ్ మై సాల్వేషన్. దేవుడి యొక్క రక్షణ నువ్వు చూస్తావు, దీర్ఘాయువు చేత నువ్వు బ్రతుకుతావు. యవ్వన కాలంలో చనిపోవడం కాదు, బాల్యంలో చనిపోవడం కాదు, లేకపోతే మిడిల్ ఏజ్లో చనిపోవడం కాదు, నిండు వృద్ధాప్యంలో అనగా దీర్ఘాయు 70, 80, 90, 100 సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరిచి దేవుని యొక్క రక్షణను చూస్తావు. కాబట్టి అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలన్నీ కూడా నీ జీవితంలో ఉన్నాయి. అవన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా మధ్యాహ్నం రాత్రి పనుకునే ముందు తప్పకుండా ఈ కీర్తనను చదువు. దేవుడు నీతో మాట్లాడి ఇందులో ఉన్న కష్టాలు, నష్టాలు ఏవి నీ జీవితంలోకి రాకుండా దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ బిడ్డను దీవించండి. మరి వేట కానీ, ఊరిలో నుండి, నాశన కానీ, తెగుల్లో నుండి, రాత్రి వేళ కలుగు భయంలో నుండి, పగటి వేళ ఎగురు బాణంలో నుండి, చీకట్లో సంచరించి తెగుల్లో నుండి, మధ్యాహ్నం పాడు చేసే రోగంలో నుండి, ఇదిగో నాయన నాశనం చేయడానికి వచ్చిన 1000 మంది, 10,000 మంది నుండి, అయ్యా ప్రభువా తండ్రి, నీ బిడ్డ అపాయం రాకుండా, తెగులు రాకుండా, గుడారానికి సమీపించుకున్న మార్గాల్లో నీ బిడ్డకి నీ దూతలకు ఆజ్ఞాపించి పాదాలకు రాయి కూడా తగలకుండా నీ బిడ్డను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో నీ బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించి నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్ 9908907164 9908937164. ఈ నెంబర్కి మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కాల్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్. ఏదైనా కానుక ఇవ్వాలనుకొని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యను బలపరచడానికి, ముందుకు కొనసాగడానికి మీ వంతుగా సహకరించండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.